ఊట దగ్గర నిలబడు. ఆ ఊట దగ్గర నిలబడు, దేవుని స్వరాన్ని వింటావు. ఊట దగ్గర నిలబడు, పరిష్కారము దొరుకుతుంది. ఊట దగ్గర నిలబడు, ఒక స్వరాన్ని నువ్వు వినగలుగుతావు. ఊట దగ్గర నిలిచిన వాడు ఓడిపోడు. నేను అంటాను, నీటి ఊట దగ్గరకు వచ్చిన నీవు నిలబడితే నీ దప్పిక తీర్చబడదు. నువ్వు మోకరిస్తే నీ దప్పిక తీర్చబడుతుంది. మోకరించిన వారి దాహము తీర్చబడుతుంది. మోకరించిన వారి ఆకలి తీర్చబడుతుంది. మోకరించిన వారి శరీరాన్ని బలపరుస్తాడు. మోకరించిన వారి ఎముకలను బలపరుస్తాడు. మోకరించిన వారి కన్నీరు తుడుస్తాడు. మోకరించిన వారి నోటికి నవ్వులు కలగ చేస్తాడు. మోకరించిన వాడు ఓడిపోడు. మోకరించిన వాడు గెలుస్తాడు. ఏ నరుడు తెరవలేనంత బిగ్గుగా దాన్ని గట్టి పెట్టినా మోకరించగలిగితే నీ కొరకు యేసయ్యని ఆ నీటి ఊట దగ్గరికి వచ్చి దాహము తీర్చుటకు ఆయన దిగి వస్తాడు. మనుషుల కొరకు ఎదురు చూస్తున్నావు గనక ఇప్పుడు వరకు నీ దాహం తీరలేదు. ఎవడో వచ్చి నాకు సహాయం చేస్తాడు అనుకుంటున్నావు గనక నీ దాహం తీరట్లేదు. వదిలేయి, అన్ని వదిలేసేయి. ఎవరి దగ్గరికి వెళ్ళొద్దు, ఎక్కడ పోయి దండం పెట్టొద్దు, ఎవడికి సాగిల పడొద్దు. నువ్వు మోకరించినా, సాగిల పడినా, దండం పెట్టినా యేసు ఒక్కడికే.